తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేశారు పొంగులేటి. ఇల్లెందు పట్టణ లలితాపురంలో బీటీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ సర్కిల్లో బుగ్గవాగు సుందరీకరణకు, అలాగే మున్సిపల్ గెస్ట్ హౌస్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో హాజరయ్యారు. సమావేశం అనంతరం 22వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి, గోవింద్ సెంటర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా పాకాల రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ అండ్ డివైడర్స్ ను ప్రారంభించారు.